ఫ్రెండ్స్, బెల్లం అన్నానికి కావాల్సినవి: పావు కిలో బియ్యం, 150 గ్రాములు బెల్లం, బాదం, కిస్మిస్, జీడిపప్పు, యాలకులు, పచ్చి కొబ్బరి, పెసరపప్పు వేసి బెల్లం అన్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. బియ్యాన్ని 5-6 గంటలు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా మెత్తగా అవుతుంది. నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలి. అన్నం బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. అన్నం ఉడుకుతుంది ఫ్రెండ్స్. మంచిగా ఉడికింది. బియ్యం బాగా నానింది. అన్నం ఉడికింది ఫ్రెండ్స్. బెల్లం వేసుకోవాలి. బెల్లమైనా వేసుకోవచ్చు, చక్కెర అయినా వేసుకోవచ్చు. పిల్లలకు బెల్లం మంచిది ఫ్రెండ్స్. ఎక్కువ తీపి తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే తక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటేనే మంచిగా రుచిగా ఉంటుంది. యాలక్ పౌడర్ 4 యాలకులు పౌడర్ వేసుకోవాలి. 1 గ్లాస్ పాలు పోసుకోవాలి. బెల్లం ఉడికినాకనే వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే విరిగిపోతుంది. పాలు వేస్తే టేస్ట్గా వస్తుంది. నెయ్యి కూడా వేయాలి ఫ్రెండ్స్. ఇట్లా మగుమలాడుతుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా వచ్చింది. వాసన అయితే చాలా బాగుంది. ఇట్లా తీసిన నెయ్యి ఫ్రెండ్స్. బాదం, జీడిపప్పు వేయించుకొని పైనుంచి వేయాలి ఫ్రెండ్స్. నెయ్యి వేసి వేయించాలి. బాదం, కాజు వేసుకోవాలి. కొబ్బరి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పైనుంచి గార్నిష్ కొరకు వేసుకోవాలి. నెయ్యిలు నేను చేసిన నెయ్యి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. పిల్లలు బాగా తింటారు. పిల్లలకి ఇష్టమైన రెసిపీ. ఇలాగ చక్కెరతోటి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1 కిలో చక్కెర వేసుకోవాలి. బెల్లంతో చేసింది. 100 గ్రాముల బెల్లం, 1 కిలో బియ్యం. అయిపోయింది ఫ్రెండ్స్ దించుకోవడం. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రజియా బేగం ఛానల్. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.